జై వీరభద్ర సార్ నమో నమః. ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ వచ్చి ఫస్ట్లోనే 408 రూపాయలు అంటే కూడా అప్పుడే ఒప్పుకోలేకుండా వాపసు పోయినా కాంట్రాక్ట్. అట్లా అది 320కి ఇస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత గోల్మాల్ జరిగింది. ఈ విధంగా ఇదే కాదు, తిరుపతిలో ప్రతి ఒక్క దాంట్లో ప్రసాదం చేసే దాంట్లో కానీ ఇంకా రకరకాలుగా ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు. ఇంకా బయటకు వచ్చింది కొంచెం వేసాడు మా నాన్న. ఇప్పుడు సుప్రీంకోర్టుకి పోయినారు కదా, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, సిట్ వేసింది. బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. ఏం ఇప్పుడు సత్యమే జయతే అన్నారు కదా, ఎగరలు అన్నారు కదా, ఇప్పుడు కూడా ఎగరండి, సత్యమే గెలుస్తుంది. ఎందుకంటే ధర్మం ఒక్క పాదం మీదే ఉండదు అని కలియుగం అనుకున్నాం. కానీ ఇప్పుడు మన ఆయన ఇచ్చాడు కదా 4 పాదాల మీద నడిపిస్తాడు. వెంటనే పనిష్మెంట్ ఉంటాయి. గడుపునని తెలిసి వెంటనే పనిష్మెంట్ ఇస్తాడు. వ్యవస్థ నుంచి తప్పించుకున్నా మన ఆయన చెవులు తప్పించుకున్నారు వీరభద్ర నుంచి. తస్మాత్ జాగ్రత్త. పాదయాత్ర చేసి ఎక్కడిస్తారు పాపం పవన్ కళ్యాణ్ వీరభద్ర సైనికులు. ఆయన ఈరోజు ఆ దమ్ము ధైర్యంతో మాట్లాడిన నాయకుడు ఎవరైనా ఉండాలా? ఏమన్నా ముస్లింలు ఏమన్నా గౌరవపరిచినాడా? క్రైస్తవులు ఏమైనా అందరినీ గౌరవిస్తాడు ఆయన. జై వీరభద్ర.